మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రిలో పార్ట్ 1 సావిత్రి, అందులో బుక్ 2 ద బుక్ ఆఫ్ ది ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్, ఈ అశ్వపతి యోగ ప్రయాణం మొత్తంలో ది కింగ్డమ్స్ ఆఫ్ ది గ్రేటర్ నాలెడ్జ్ అనేది లాస్ట్ పార్ట్ అన్నమాట. దీంతో ఈ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ అనే బుక్ పూర్తయి థర్డ్ బుక్లోకి మనం వెళ్తాం. థర్డ్ బుక్ ద బుక్ ఆఫ్ ది డివైన్ మదర్, అది తర్వాత చూస్తాం అన్నమాట. అంటే ఈ యాత్ర మొత్తం కూడాను అశ్వపతి ఒక కారణంతో చేశాడు, ఒక ప్రేరణతో చేశాడు. ఆ ప్రేరణ అనేది బుక్ 1లో ఇష్యూ అయిన తర్వాత ఈ రాజయోగి ప్రయాణం ఎలా ఉంది అనేది చెప్పినప్పుడు ఎందుకు ఆ దైవమాత అనుగ్రహం రాబట్టే ఈ అశ్వపతి లాంటి యోగి ఈ భూమి మీద ఆ దేవమాతను కిందికి తీసుకురావడం కోసం, ఒక రీజన్ కోసం, ఇప్పటి వరకు జరగని యోగ స్థాయికి వెళ్ళటానికి లాగా ఆవిడ ప్రేరణతో, ఆవిడ ఆశీస్సులతో మొదలుపెట్టిందే ఈ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ చేరుకోవటంలోకి. ఇంకా డివైన్ మదరు బ్లెస్సింగ్స్ అనేవి వేరే బుక్లో ఉన్నాయి. ఈ దివ్య జ్ఞానం, ఈ సెక్షన్కి తెలుగులో తాతగారు దివ్య జ్ఞానం అని టైటిల్ ఇచ్చారు. ది కింగ్డమ్స్ ఆఫ్ ది గ్రేటర్ నాలెడ్జ్, గ్రేటర్ నాలెడ్జ్, దివ్య జ్ఞానం. ఇక్కడ ఏమి తెలుసుకోగలం, ఈ యోగ స్థాయికి వెళ్తే ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. యోగులందరికీ నమస్కారం. ఆ దివ్యమాత దర్శనంతో అలాగా ఆనందంతో తనని తాను మర్చిపోయి ఆవిడ ముందు సాష్టాంగపడ్డాడు అశ్వపతి. ఇప్పుడు ఏమి చూశాడు? ఆఫ్టర్ ఎ మెజర్లెస్ మొమెంట్ ఆఫ్ ద సోల్, అంటే అలా ఎంతసేపు ఆ తల్లి పాదాల దగ్గర తనని తాను మర్చిపోయి ఉన్నాడు. ఎ మెజర్లెస్ మొమెంట్, చెప్పలేము. హీ రిటర్న్ టు ద సర్ఫేస్ ఫీల్డ్స్ ట్రెడ్ ఆఫ్ ది అవర్స్, అంటే మళ్ళీ స్పృహ వచ్చిందనమాట. కాలం తెలిసింది. సర్ఫేస్ ఫీల్డ్ అంటే స్పృహ వచ్చింది. అన్కాన్షియస్ అయిపోయినట్టుగా అయ్యాడు ఆ దివ్య ఆనందం అనే మత్తులో. ఇన్ ద బౌండ్లెస్ సైలెన్సెస్ awaiting the voice that spoke and built the worlds, అక్కడ ఆ అనంతమైన నిశ్శబ్దంలో ఆ తల్లి మాట, ఆ తల్లి దీవెన, ఆ తల్లి ఆదేశం, awaiting the voice that spoke and built the worlds, ఆవిడ ఇచ్ఛతోటే, ఆవిడ కనుసైగకే ఈ సృష్టిలో అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆవిడకి రక్షించు తల్లి అని ప్రార్థన చేస్తూ వచ్చి వెయిట్ చేస్తూ ఉండిపోయాడు అక్కడ అని చెప్పి ఆ స్థాయికి వెళ్ళిన యోగులు. ఇన్ దట్ రెల్మ్ వాజ్ డైమండ్ ప్యూరిటీ ఆఫ్ ఇటర్నల్ సైట్. ఇట్ వాజ్ షియర్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ఎ సింగిల్ స్పిరిట్స్ బేర్ అండ్ ఇన్ఫినిట్ గ్రౌండ్. అంటే అక్కడ ఇంక వేరే హద్దులు, విడితనం అనేది లేదు. అశ్వపతి హ్యాడ్ ఎరిజన్ out of the sphere of mind, nature's hues and shades, to his self's colorless purity. సంపూర్ణ స్వచ్ఛమైన ఆ ఆత్మ తను అనేది తెలుసుకునే స్థాయికి ఈ నేచర్స్ హ్యూస్ అండ్ షేడ్స్, ప్రకృతి మనకి రకరకాల వాటికి రకరకాల రంగులు, రూపాలు, రుచులు ఇస్తుంది. ఈ భేదాలన్నింటినీ దాటి సంపూర్ణ స్వచ్ఛతలోకి వెళ్ళగలిగాడు. ఇన్ దిస్ ప్లేన్ ఎ లోన్లీ స్టేషన్ ఆఫ్ ఆమ్నిషియన్స్, అక్కడ ఆవిడ తప్ప, ఆ శక్తి తప్ప ఇంకేది లేదు. అందుకని ఎ లోన్లీ స్టేషన్ ఆఫ్ ఆమ్నిషియన్స్. ఆమ్నిషియన్స్ అంటే మీకు తెలుసు, ఆమ్నిపోటెన్స్
సర్వశక్తి, ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపకత్వం. ఆమ్నిషియన్స్ అంటే సర్వ జ్ఞానం, అంతా తెలిసి ఉండే. అక్కడికి ఓన్లీ వన్, డివిజన్ లేదు. అక్కడ కేమ్ ద థాట్ దట్ పాస్డ్ బియాండ్ థాట్. అన్ని ఆలోచనలకి మూలమైన మూలాలకి మూలం అక్కడ. నాలెడ్జ్ బై విచ్ ద నోయర్ ఈజ్ ద నోన్. అక్కడున్న జ్ఞానం బట్టే ఈ మిగిలిన సృష్టిలో ఉన్న జ్ఞానం అంతా నోయరు, నోను, మిగిలినవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. హియర్ బిగాన్ ద యూనివర్సల్ యాక్ట్స్, ద స్పిరిచువల్ బర్త్. హియర్ క్లోజ్ ద ఫైనైట్ స్క్రాల్ టు ద ఇన్ఫినిట్. అంటే ఇక్కడికి చేరుకుంటే యోగి ఫైనైట్ స్క్రాల్ టు ద ఇన్ఫినిట్, అనంతత్వానికి, ఇన్ఫినిట్యూడ్కి, సృష్టిలో ప్రారంభమైన పాకుతూ వెళ్ళే దశల నుంచి గోల్ రీచ్ అయినట్టు అనమాట. మిషన్ అకాంప్లిష్డ్ అవుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ద ఫైనైట్ స్క్రాల్ టు ద ఇన్ఫినిట్. అపరిమితత్వానికి పరిమితత్వం నుంచి ఎన్నో యుగాలుగా ఎంతో కష్టపడి వెళ్తూ చాలా స్లోగా జరిగిన ఈ ప్రోగ్రెస్ అక్కడితో పూర్తవుతుంది అని చెప్తాడు. అక్కడ యోగి, ఈ రాజయోగి అశ్వపతి ఏం చేశాట, హీ నాక్డ్ ఎట్ ద డోర్స్ ఆఫ్ ది అన్నోబుల్. డోర్స్ ఆఫ్ ది అన్నోబుల్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు, తెలుసుకునే మార్గం కూడా తెలియలేదు. అది తెలుసుకోవడానికి అక్కడ హీ నాక్డ్ ఆన్ ద డోర్. అదంతా సింబాలిక్కే, అదంతా వేరే ఆకారాలు మనలాంటి తలుపులు ఊహించుకోవడానికి కాదు. హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ సత్, చిత్, ఆనంద, గాడ్ బ్లిస్, గాడ్స్ ట్రూత్. అక్కడ మొత్తం సచ్చిదానందమే, సచ్చిదానందమయమైన అక్కడ ఇప్పటి వరకు తెలియనిది తెలుసుకోవాలి అని ప్రయత్నించాడు. టైమ్స్ ట్రిపుల్ డివైడింగ్ స్టెప్ బ్యాఫల్డ్ నో మోర్. అక్కడ పూర్వము, భవిష్యత్తు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లు లేవు. కాలాతీతమైన స్థితి, సంపూర్ణ ఆనందమైన స్థితి. ఆన్ పీక్స్ వేర్ సైలెన్స్ లిసన్స్ విత్ స్టిల్ హార్ట్, హీ హర్డ్ ద ఎవర్ అన్స్పోకెన్ రియాలిటీస్ వాయిస్. అక్కడ వినిపించేది మన చెవులకు వినిపించే ధ్వనులు కావు, శబ్దం కాదు. అక్కడ సంపూర్ణమైన ఆ నిశ్శబ్దంలో నిశ్చలమైన మనస్సుతోటి ద అన్స్పోకెన్ రియాలిటీస్ వాయిస్, మాట్లాడకుండానే ఆమె యొక్క స్వరాన్ని, శబ్దాన్ని, నాదాన్ని తన హృదయంలో ఫీల్ అవ్వగలిగాడు, వినగలిగాడు. దివ్య జ్ఞానం. హీ రోడ్ ద లైట్నింగ్ సీస్ ఆఫ్ కాస్మిక్ మైండ్. ఈ విశ్వము యొక్క మనస్సు మీద నుంచి లైట్నింగ్ సీస్ అంటే ధగద్ధగాయమానమైన ఆలోచనల తరంగాల మీద నుంచి, అవి సముద్రంలాగా అంటే అనంతమైనవి, వాటి మీద నుంచి అవతలికెళ్ళి. అబౌవ్ హిమ్ హీ సా ద ఫ్లేమింగ్ హైరార్కీస్, ద టైర్డ్ ప్లేన్ టు ద అండ్ ద ఇమ్యూటబుల్ లార్డ్స్. ఇమ్యూటబుల్ అంటే ఎటువంటి మార్పులు లేనటువంటి దైవీ శక్తులు, హైరార్కీస్ కనిపించాయట. ఇంకా ఇంకా ఆ డెప్త్లోకి వెళ్తూ ఉంటే విజ్డమ్ వెయిటింగ్ ఆన్ ఆమ్నిషియన్స్ sat voiceless in a vast passivity. It judges not, measured not, nor strove to know, but listened for the veiled all-seeing thought. అక్కడికి వెళ్తే, ఇంకా ముందుకు వెళ్తే ఏమి చూశాడు అంటే ఎ విజ్డమ్ వెయిటింగ్ ఆన్ ఆమ్నిషియన్స్. ఆమ్నిషియన్స్, లోన్ ఆమ్నిషియన్సే అక్కడ ఉన్నది. పరిచారకులుగా ఉన్న వాళ్ళల్లో సంపూర్ణ జ్ఞానం, విజ్డమ్ ఉందిట. ఏమిటి, ఎట్లా ఉందిట? నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే తన బుర్ర, తన ఆలోచనలు కాదు. ఆ ఆమ్నిషియన్స్ ఏం చెప్తే దాన్ని అనుసరించి కార్యరూపంలో పెట్టడానికి ఉన్న ఒక శక్తి. ఇట్ జడ్జ్ నాట్,
మెజర్డ్ నాట్ నార్ స్ట్రోవ్ టు నో. ఆ ఆజ్ఞ ఏమిటి అనేది తప్ప ఎందుకు ఇలా వచ్చింది రీజనింగ్ లేదు అక్కడ. ఇది మంచిదా చెడ్డదా అలాంటి జడ్జిమెంట్స్ లేకుండా వెయిటింగ్ ఆ విజ్డమ్ అక్కడ. లిసన్ ఫర్ ద వెయిల్డ్ ఆల్ సీయింగ్ థాట్. అక్కడ ఆ సంపూర్ణమైన ఆల్ సీయింగ్ థాట్, సర్వజ్ఞత్వం కల ఆ ఆలోచన ఏమిటి, ఎప్పుడొస్తే దాన్ని నేను ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేలాగా ఉన్న విజ్డమ్ ఉంటుంది అక్కడ. హీ హ్యాడ్ రీచ్డ్ ద టాప్ ఆఫ్ ఆల్ దట్ కెన్ బి నోన్. తెలుసుకోగలిగినది అంటే ఈ మానవ శరీరంతో ఎంత ముందుకు వెళ్ళగలమో, ఈ యోగ సాధనలో ఎంతవరకు తెలుసుకోగలమో అక్కడి దాకా వెళ్ళాడు. హిస్ సైట్ సర్పాస్డ్ క్రియేషన్స్ హెడ్ అండ్ బేస్. ఈ సృష్టికి ఆది అంతం రెంటి నుంచి కూడా పై వరకు కూడా చూడగలిగాడు. ఆల్ బట్ ద అల్టిమేట్ మిస్టరీ వాజ్ హిస్ ఫీల్డ్. ఆల్మోస్ట్ ద అన్నోవబుల్ డిస్క్లోజ్డ్ ఇట్స్ రిమ్. ఇంకా ఏం మిగిలింది అంటే ఆ తెలియనిదేదో, ఇప్పటి వరకు తెలియనిదేదో ఉందే ఆ అన్నోవబుల్. ఆల్మోస్ట్ డిస్క్లోజ్డ్ ఇట్స్ రిమ్ అంటే తన అంచు తళుకు కనిపిస్తోంది, అంటే ఇంకెక్కువ దూరంలో లేదు అనేలాగా. ఆ అన్నోవబుల్ కూడా తెలుసుకునేంత దగ్గర దాకా వెళ్ళగలిగాడు. హీ లివ్డ్ ఇన్ ది అన్ఆబ్లివియస్ రే, in the realm where no untruth can come, in the impersonal's ocean without shore, the person in the world spirit anchored rode. దీని గురించి తర్వాత ఇంకా వివరం కూడా చెప్తాను నేను. ఇన్ ద ఇంపర్సనల్స్ ఓషన్ వితౌట్ షోర్ అంటే నిరాకారమైన ఆ అనంతత్వంలో ద పర్సన్ ఇన్ ద వరల్డ్ స్పిరిట్ యాంకర్డ్ రోడ్ అంటే నేను అంటే లోపల నుంచి నేను అశ్వపతిని, ఇక్కడికి ఒక కోరిక రిక్వెస్ట్తో వచ్చాను అనే జ్ఞానం ఒక తునక ఉంచుకుని ఆ ఆనందాన్ని తెలుసుకోగలిగాడు అని. ద పర్సన్ ఇన్ ద వరల్డ్ స్పిరిట్ యాంకర్డ్ రోడ్. In the kingdom of the Spirit's power and light, as if one who arrived out of infinity's womb, he came newborn, infant and limitless, and grew in the wisdom of the timeless child. He was a vast that soon became a son. ఆ స్థాయికి వెళ్ళిన యోగి ఎవరైనా సరే ఆ స్పిరిట్ యొక్క వాస్ట్ కింగ్డమ్ ఆఫ్ పవర్ అండ్ లైట్లో అనంతత్వంలో నుంచి ఉదయించిన శిశువులాగా వాళ్ళకి పరిమితత్వం అనేది లేదు. హీ కేమ్ న్యూ బార్న్ అంటే అక్కడ పునర్జన్మ అయినట్లుగా ఈ శరీరం యొక్క పరిమితులన్నీ పోయి, ఇన్ఫెంట్ అండ్ లిమిట్లెస్ శిశువే కానీ అపరిమితమైన ఆనందం, అపరిమితమైన శక్తి. ఎందుకంటే ఆ తల్లి యొక్క లక్షణాలన్నీ ఆ ఇన్ఫెంట్లో ఉన్నాయి కాబట్టి. గ్రూ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ ద టైమ్లెస్ చైల్డ్, అనంతత్వంలో ఆ టైమ్లెస్ చైల్డ్ కింద. హీ వాజ్ ఎ వాస్ట్ దట్ సూన్ బికేమ్ ఎ సన్ అంటే ఆ అనంతత్వం మొత్తం కూడాను ఆ జ్ఞానంతో, జ్ఞాన సూర్యుడితోటి నిండిపోయింది ఆ చైల్డ్కి. అటువంటి దశలోకి వెళ్ళాడు. హీ కమ్యూన్డ్ విత్ ద ఇన్కమ్యూనికబుల్. ఎవరితోటైతే మనము మన ఆలోచన పంచుకోలేము, మాట్లాడలేము, ఇన్కమ్యూనికబుల్, అటువంటి ఆ ఇన్కమ్యూనికబుల్ ఫోర్స్ తోటి హీ కమ్యూన్డ్, తన భావాలు షేర్ చేసుకోగలిగాడు. అక్కడ ఉన్న గ్రేట్ బీయింగ్ ఆఫ్ అ వైడర్ కాన్షియస్నెస్, గాడ్స్ కన్వర్స్డ్ విత్ హిమ్. అక్కడ ఉండే ఆ అనంత శక్తులతోటి తను మాట్లాడగలిగాడు. అంటే కమ్యూనికేట్ చేయడానికి మాటలు అక్కర్లేదు, అక్కడ కమ్యూనికేట్ చేయగలిగాడు విత్ ద ఇన్కమ్యూనికబుల్. ద ప్రైమల్ ఎనర్జీ టుక్ హిమ్ ఇన్ ఇట్స్ ఆర్మ్స్. హిస్ బ్రెయిన్ వాజ్ wrapped in overwhelming light. An all-embracing knowledge seized his heart. Thoughts rose in him no earthly mind can hold. Mights played that never coursed through mortal nerves. He scanned the secrets of the overmind.
హీ బోర్ ద ర్యాప్చర్ ఆఫ్ ది ఓవర్ సోల్. ఇక్కడ మానవులు తమ మేధతోటి, మానవులు తమ శరీరంలో అటువంటి శక్తిని భరించలేరు, అటువంటి జ్ఞానాన్ని ఇముడ్చుకోలేరు. అటువంటిది ఇప్పుడు ఈ యోగి తెలుసుకోగలిగారు. హీ స్కాన్ ద సీక్రెట్స్ ఆఫ్ ది ఓవర్ మైండ్. అరవిందుల వారు ఎప్పుడు కూడాను మైండ్ స్టేజెస్లో చెప్తున్నప్పుడు ఇంకా సూపర్ మైండ్ కంటే కిందదనమాట ఓవర్ మైండ్ అంటే. ఆ ఓవర్ మైండ్ వరకు వెళ్ళగలిగారు. హీ బోర్ ద ర్యాప్చర్ ఆఫ్ ది ఓవర్ సోల్. ఆ ఓవర్ సోల్ పై అనంతత్వంతో ఉన్న ఆ డివైన్ ప్రకృతి శక్తి యొక్క శక్తిని తను ఆనందాన్ని తెలుసుకోగలిగారు అనేసి. హీ లింక్డ్ క్రియేషన్ టు ద ఇటర్నల్ స్ఫియర్. ఆ విధంగా అడుగడుగున ఫైనైట్ స్క్రాల్ టు ఇన్ఫినిట్ అంటే మానవ రూపంతో మానవుడి పరిమితత్వంలో నుంచి వెళ్తూ అక్కడి దాకా చేరుకున్నాడు. కాబట్టి ఏమంటున్నారు, హీ లింక్ క్రియేషన్ టు ద ఇటర్నల్ స్ఫియర్. ఈ ప్రకృతిని, ఈ సృష్టిని ఆ విశ్వాత్మ యొక్క స్ఫియర్ తోటి, ఇటర్నల్ స్ఫియర్ తోటి లింక్ చేశాడనమాట. హిజ్ యాక్షన్స్ ఫ్రేమ్డ్ ద మూవ్మెంట్స్ ఆఫ్ ద గాడ్స్. హిజ్ విల్ టుక్ అప్ ద రెయిన్స్ ఆఫ్ కాస్మిక్ ఫోర్స్. అతని సంకల్పం విశ్వ సంకల్పం అయ్యేలాగా ఆ లింక్ ఏర్పరచుకోగలిగారు అని చెప్పి ఈ దివ్య జ్ఞానం కలిగింది అనే దీంతో ఈ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ ఈ బుక్ పూర్తవుతుంది. ఇక్కడ ఒక్కటి నేను కొంచెం వివరం చెప్దాం అనుకున్నాను. ఇక్కడ హీ స్కాన్ ద సీక్రెట్స్ ఆఫ్ ది ఓవర్ మైండ్ అని అన్నారు. అరవిందుల వారు ఈ ఓవర్ మైండ్ దశ ఒక యోగి జీవితంలో ఎలా ఉంటుంది, అలాగే ఎటువంటి కాన్షియస్నెస్ ఉన్న యోగి అయితే ఇటువంటి అవతారం కోసం తన కృషిని చేయగలుగుతారు అనేవి చాలా క్లియర్గా కొంతమంది యోగులు ఆయనకి డౌట్స్ కింద రాసిన వాటికి రిప్లై ఇస్తూ వాటికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో నుంచి కొన్ని పాయింట్లు ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడు మనం కనుక తెలుగులో కూడా చదివితే ఇంకొంచెం వివరంగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. ఓవర్ మైండ్ స్థాయిలోనేమో ఇప్పుడు అశ్వపతి చేరుకున్న స్థాయిలో ఆరిజిన్ ఆఫ్ క్రియేటివ్ ట్రూత్ అండ్ థింగ్స్ ఇక్కడి నుంచే సృష్టి అవుతుంది అని చెప్పారు. ఇంకా దీని తర్వాత ఏది లేదని. అక్కడి నుంచి కింద స్థాయికి వచ్చినప్పుడు ఇంట్యూటివ్ మైండ్, దానికంటే కిందికి వస్తే ఇల్యూమిన్డ్ మైండ్, దానికంటే కిందకి వస్తే హయ్యర్ మైండ్, అన్నింటికంటే కింద ఉన్నది హ్యూమన్ మైండ్. ఈ ప్లేన్స్లో ఈ ఓవర్ మైండ్ నుంచి సత్యము ఇంట్యూటివ్ మైండ్కి వచ్చేటప్పటికే పరిధులు బార్స్ పెరిగిపోతాయి. ఇంట్యూటివ్ నుంచి ఇల్యూమిన్డ్కి వచ్చేటప్పటికి ఇంకా కొంత సత్యం మరుగున పడుతుంది. హయ్యర్ మైండ్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం మరుగున పడుతుంది. ఇంకా మన హ్యూమన్ మైండ్కి వచ్చేటప్పటికి ఆ సత్యం చాలా ముక్కలు చెక్కలైపోయి మనకెప్పుడూ ఆ పూర్ణ సత్యం ఓవర్ మైండ్లో ఉండేది తెలియదు అనమాట. ఈ స్థాయిలన్నీ కూడా మనం రకరకాలుగా చూస్తే ఓవర్ మైండ్ గురించి ఏం చెప్తారంటే, ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ సోర్స్ ఆఫ్ ది కాస్మిక్ కాన్షియస్నెస్ అవైలబుల్ టు ది ఎంబాడీడ్ బీయింగ్ ఇన్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలో నుంచి ముందుకెళ్తున్న వాళ్ళకి అత్యంత హై స్థాయిలో జ్ఞానం వచ్చే ప్లేన్ ఆఫ్ దట్ డివైన్ కాన్షియస్నెస్ ఇస్ ది ఓవర్ మైండ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది కాస్మిక్ కాన్షియస్నెస్. ఈ అనంత విశ్వ ఆ శక్తి జ్ఞానంలో ఈ ఓవర్ మైండ్ ఈజ్ ఎ పార్ట్. ఇండివిజువల్ ఇన్ మైండ్ లైఫ్ మ్యాటర్ రిసీవ్స్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ది హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ ది హయ్యర్ మైండ్, ఇంట్యూషన్, ఓవర్ మైండ్ స్థాయిలు. కానీ బట్ టు రైజ్ ఫుల్లీ ఇన్ టు ద ఇంట్యూషన్ అండ్ ఓవర్ మైండ్ లెవెల్స్ ఈజ్ వెరీ రేర్. చాలా అరుదుగా యోగాభ్యాసంలో కూడా ఓవర్ మైండ్ లెవెల్కి వెళ్ళటం అనేది చాలా తక్కువ మందికే జరుగుతుంది. సమ్టైమ్స్ బై ది పవర్ ఆఫ్ ది ఓవర్ మైండ్ ద మైండ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ఇట్స్ క్లోజ్ పార్టిషన్స్. పైనుంచి వచ్చే అనుగ్రహంతో మనకున్న ఈ అడ్డుగోడలన్నీ పోయి ద సీకర్ బికమ్స్ అవేర్ ఆఫ్ ద కాస్మిక్ స్పిరిట్ అండ్ ప్లే ఆఫ్ కాస్మిక్ ఫోర్సెస్. పైనుంచి వచ్చే అనుగ్రహంతో ఈ పార్టిషన్స్ తొలగితే సీకర్ పైకి వెళ్ళగలుగుతాడు అని ఈ ఓవర్ మైండ్ గురించి చెప్తూ, ఈ ఓవర్ మైండ్కి వెళ్ళిన యోగి వాళ్ళకి అంతా తెలుస్తుంది
అనేలాగానే ఇప్పటి వరకు మనకు అంటుంటే, అరవిందులు వారు ఏం చెప్తున్నారంటే, ఓవర్ మైండ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది ట్రూ సూపర్ మైండ్. ఇంకా సూపర్ మైండ్ అనేది దీనికి పైనే ఉంటుంది. ఓవర్ మైండ్ స్థాయికి వెళ్ళగలుగుతాం. వన్ కెనాట్ గో ఇన్ టు ద ట్రూ సూపర్ మైండ్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ ఆర్ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఓవర్ మైండ్ కంటే పై స్థాయికి చాలా అరుదుగా కొద్దిమంది వెళ్ళగలుగుతారేమో. అది ఎప్పుడు? ఫస్ట్ ఆబ్జెక్టివైజ్ ది ఓవర్ మైండ్ ట్రూత్ ఇన్ లైఫ్. ఎవరు వెళ్ళగలుగుతారు ఆ సూపర్ మైండ్ స్థాయికి సమాధి స్థితిలో అయినా అనుకుంటే, ఎవరైతే ఓవర్ మైండ్లో తెలిసిన జ్ఞానాన్ని, సత్యాన్ని ట్రూ ఇన్ లైఫ్, స్పీచ్, యాక్షన్, ఎక్స్టర్నల్ నాలెడ్జ్, వాళ్ళ నిజ జీవితంలో ప్రతి క్షణము ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకుని జీవించుతూ దాన్ని జీర్ణించుకుంటే, నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఆన్ మెడిటేషన్ అండ్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్, కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఓవర్ మైండ్ తెలిస్తే సూపర్ మైండ్ స్థాయికి వెళ్ళటం సాధ్యం కాదు. ఆ ధ్యానంలో ఓవర్ మైండ్ స్థాయిలో తెలిసిన అనంతత్వాన్ని, ఆ ప్రేమతత్వాన్ని, ఆ జ్ఞానాన్ని జీవితంలో ప్రతి గడియ ప్రతి క్షణం ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే ఆ పూర్ణ ప్రజ్ఞ వస్తుంది అని చెప్పి అరవిందుల వారు చెప్తున్నారు. చెప్పి there are many stages in the transition from mental overmind to supramental overmind and then from that to supermind. ఈ ఓవర్ మైండ్ నుంచి సూపర్ మైండ్, సూప్రామెంటల్ స్థితికి వెళ్ళాలి అంటే ఇంకా చాలా సున్నితమైన అడుగులు, మెట్లు చాలా ఉంటాయి. డూ నాట్ బీ ఇన్ ఎ హరీ టు సే దిస్ ఈజ్ ది లాస్ట్ హయ్యెస్ట్ ఓవర్ మైండ్. ఈ ఓవర్ మైండ్లో కూడా రకరకాల లెవెల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళంగానే అశ్వపతి కూడా మనకు అదే, ఈ యోగులందరూ కూడా ఇక్కడ బాగుంది అనుకుంటే అక్కడ ఆగకుండా ఇంకా ముందుకేముంది అనేలాగా అనుకుంటూ వెళ్ళటం తప్ప, ఎక్కడైనా ఇదే హయ్యెస్ట్ అనుకున్నామంటే మన యాత్ర మనమే ఆపుకున్నట్టే. డూ నాట్ బీ ఇన్ ఎ హరీ టు సే దిస్ ఈజ్ ది లాస్ట్ హయ్యెస్ట్ ఓవర్ మైండ్. డోంట్. ద ఓవర్ మైండ్ హ్యాస్ టు బి రీచ్డ్ అండ్ బ్రాట్ డౌన్ బిఫోర్ ద సూపర్ మైండ్ డిసెంట్ ఈజ్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ సావిత్రి అనే సూపర్ మైండ్ ఈ భూమి మీదకి డిసెంట్ అయ్యి, అంటే మనలో ఉన్న ఆ సావిత్రి వికాసం రావాలి అంటే ముందు ఈ భూమి మీద ఓవర్ మైండ్ వ్యక్తం అవ్వాలి. ద ఓవర్ మైండ్ హ్యాస్ టు బి రీచ్డ్ అండ్ బ్రాట్ డౌన్ బిఫోర్ ద సూపర్ మైండ్ డిసెంట్ ఈజ్ ఎట్ ఆల్ పాసిబుల్. ఫర్ ది ఓవర్ మైండ్ ఈజ్ ది ప్యాసేజ్ త్రూ విచ్ వన్ పాసెస్ ఫ్రమ్ మైండ్ టు సూపర్ మైండ్. ఈ మనస్సు పరిమితత్వం నుంచి సూపర్ మైండ్కి వెళ్ళాలంటే ఉన్న పెద్ద బ్రిడ్జ్ ఓవర్ మైండ్. ఆ ఓవర్ మైండ్ ముందు భూమి మీద స్టెబిలైజ్ అయితే ఆ తర్వాతే సూపర్ మైండ్ రావడం అవుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడో లేవు, మళ్ళీ మనలోనే నిక్షిప్తంగా ఉన్నాయి అని కూడా గుర్తు మళ్ళీ చేస్తూ ఉన్నారు. సో అశ్వపతి ఈ ఓవర్ మైండ్ చూసి ఓవర్ మైండ్ని భూమి మీద స్టెబిలైజ్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్లో సూపర్ మైండ్ అయిన సావిత్రీదేవి క్రియేషన్లో కొత్త మార్పులు తీసుకురావడానికి వచ్చే అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఈవిడ ఫ్లాష్ బ్యాక్లో ఈరోజు సత్యవంతుడు చనిపోయే రోజు అని చెప్తున్నప్పుడు తన జీవితం గురించి ఇష్యూలో సమస్య ఏమిటి అని చెప్పుకుంటూ తన జననానికి కారణం ఏమిటి అని ఈ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ స్టార్ట్ అయితే, ఎందుకు కారణం, ఎలాగ సాధ్యం అనేది ఈ పుస్తకాలన్నింటిలోనూ అశ్వపతి ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్లో మనకు తెలుస్తుంది. ఆ రాజయోగి బుక్ 1లో ఎటువంటి వాడు ఈ భూమి మీద ఎటువంటి యోగం చేస్తే సూపర్ మైండ్ కిందికి వస్తుంది అనేది మనకి తెలిసేలాగా చెప్తున్నారన్నమాట. అరవిందుల వారు చెప్తారు, ఫర్ ఆల్ ఎక్సెప్ట్ ఫర్ ద మదర్ అండ్ మై సెల్ఫ్ ద ఓవర్ మైండ్ ఈజ్ ఈదర్ అన్రియలైజ్డ్ ఆర్ ఓన్లీ అన్ ఇన్ఫ్లుయెన్స్, మోస్ట్లీ సబ్జెక్టివ్. ఓవర్ మైండ్కి చేరుకున్నామని అందరూ అనుకోవటం ఉత్తి మాట. అది చాలామందికి కుదిరే పని కాదు, బహు కొద్ది మందికి మాత్రమే. కొంతమందికి
ఇట్స్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్. పైనుంచి వాళ్ళ యోగాన్ని ప్రభావితం చేస్తుంది, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్ప అన్ని స్థాయిల్లోనూ ఓవర్ మైండ్ లెవెల్కి వెళ్ళటం అనేది బహు కొద్ది మందికే జరుగుతుంది అని అరవిందుల వారు ఇక్కడ చెప్తున్నారు. ఈ సూపర్ మైండ్ని, సావిత్రీదేవిని, ఆ జననిని కిందికి మన మధ్యకి తీసుకురావాలి అనుకునేట్లయితే ప్రార్థనలో డివైన్కి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయట ప్రార్థించే విధానంలో. ఒకటి, యాజ్ ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ స్పిరిట్, అంటే సర్వవ్యాపంగా ఉన్న స్పిరిట్ కింద డివైన్ని సర్వాంతర్యామి అని ప్రార్థించడం అనేది ఒకటి. స్పిరిట్ అండ్ మాస్టర్ ఆఫ్ అవర్ ఓన్ బీయింగ్ విదిన్ అస్, మనలో ఉన్న పరమాత్మ, ఆ పరమాత్మ మన్ని ముందుకు నడిపిస్తాడు అని ప్రార్థించడం అనేది ఒకటి. కాస్మిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది డివైన్లో 3, డివైన్, ట్రాన్సెండెంట్ బీయింగ్ అండ్ స్పిరిట్. ఈ భూమికి అతీతంగా పైన ఉన్న ట్రాన్సెండెంట్ స్పిరిట్, డివైన్ బీయింగ్ అనేలాగా ప్రార్థించడం ఒకటి అనేలాంటివి అనుకుంటే, యోగాలో రకరకాల యోగులు రకరకాల ధ్యానంలో వివిధ రకాల అనుభవాలు సంతరించుకోవడానికి ఈ 3 వాళ్ళకి ఏది ఇష్టమవుతుందో దాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. మనం ఇంతకు ముందు చాప్టర్స్లో చూసినట్టుగా వాళ్ళు ఈ నిష్కామ కర్మ, నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిన చోట ఉండేవాళ్ళు. కొంతమంది తర్వాత కావాలంటే మళ్ళీ ఈ భూమి మీద కొత్త రకం అనుభవం కోసం వచ్చి కొత్త మార్గం చూపించడానికి కూడా వస్తారు అని కూడా చెప్పారు. సో యోగాలో గ్రేట్ డైనమిక్ డిఫరెన్స్ ఇన్ వన్స్ వే ఆఫ్ డీలింగ్ విత్ దీస్ 3 పాసిబుల్ రియలైజేషన్స్. రకరకాలుగా ఏ మార్గం తీసుకుంటారు. కానీ సూపర్ మైండ్ని ఈ స్థాయిలోకి, భూమి మీదకి, మ్యాటర్లోకి తేవాలి అంటే ఇంటిగ్రల్ చేసుకోవాలి ఈ 3 అనేలాగా చెప్తారనమాట. మన లక్ష్యం కనుక టు రియలైజ్ అండ్ ఆల్సో టు మేనిఫెస్ట్ ద డివైన్ ఇన్ ద వరల్డ్, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవటంతో కాకుండా ఆ భగవంతుణ్ణి ఈ భూమి మీద ప్రకటితం చేయాలి అనేది కనుక మన లక్ష్యం అయ్యేటైతే, బ్రింగింగ్ డౌన్ ఫర్ ద పర్పస్ ఎట్ అన్మానిఫెస్టెడ్ పవర్, ఇప్పటి వరకు ఈ భూమి మీద ప్రకటితం కానటువంటి ఒక శక్తిని ఈ భూమి మీద చూపించాలి అనే ఉద్దేశంతో కనుక మనం యోగా చేయాలి అయితే, సచ్ యాజ్ ది సూపర్ మైండ్, ఈ సూపర్ మైండ్ని తేవాలంటే ఏ హార్మోనైజేషన్ ఆఫ్ ఆల్ 3 బికమ్స్ ఇంపరేటివ్. పైన చెప్పుకున్నట్లుగా కాస్మిక్ సెల్ఫ్ అండ్ స్పిరిట్, లేకపోతే స్పిరిట్ అండ్ మాస్టర్ ఆఫ్ అవర్ ఓన్ బీయింగ్, డివైన్ ట్రాన్సెండెంట్ బీయింగ్ అనే 3 భేదాలు కాకుండా 3 కలుపుకున్న లాంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో అటువంటి యోగులే ఇటువంటి ఒక అవతారాన్ని ఈ భూమి మీదకి తేగలడానికి కావాల్సినంత యోగం చేయగలుగుతారు. వన్ హ్యాస్ టు బ్రింగ్ ఇట్ డౌన్, అంటే ఆ సూపర్ మైండ్ని ఈ చేయవలసిన టాస్క్ ఏంటి, ఇక్కడ ఈ మ్యాటర్లోకి తేవాలి. ఫ్రమ్ వేర్ షల్ వన్ బ్రింగ్ ఇట్ డౌన్, ఎక్కడి నుంచి తేవాలి? అందుకనే అన్నోబుల్ దగ్గరికి వెళ్ళాడు అశ్వపతి అంటాడు. ఇప్పటివరకు తెలియదు కదా ఎక్కడికి వెళ్తే ఆ దేవి దిగి వస్తుందో, ఏం చేస్తే ఆ దేవి దిగి వస్తుంది అనేది ఇప్పటివరకు మనకెవరికి తెలియదు. కాబట్టి ఎక్కడి నుంచి తేవాలి, తెలుసుకోవాలి. సిన్స్ ఇట్ ఈస్ నాట్ యెట్ మేనిఫెస్టెడ్ ఇన్ ద కాస్మిక్ ఫార్ములా, ఈ సృష్టిలో ఇప్పటి వరకు వికసించబడిన రేకులలో, వికసించబడిన జ్ఞాన పరిమితులలో ఎక్కడా లేని దాన్ని ఎక్కడి నుంచి తేవాలి అనేది ఎలా తెలుస్తుంది? మనమే ఆ మార్గం తెలుసుకోవాలి. కాబట్టే ఈ చాలాసార్లు తాతయ్య గారు కూడా ఈ మార్గం ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు కాబట్టి ముందే ఉందో ఎవరికి తెలియదు అనేలాగా చెప్తూ ఉంటారు. ఇఫ్ నాట్ ఫ్రమ్ ది అన్మానిఫెస్ట్ ట్రాన్సెండెన్స్ విచ్ వన్ మస్ట్ రీచ్ అండ్ రియలైజ్, అన్మానిఫెస్ట్ ట్రాన్సెండెన్స్ ఇప్పటి వరకు ప్రకటితం అవనటువంటి దివ్యత్వం దగ్గరికి వెళ్తే తప్ప, దాన్ని తెలుసుకుంటే తప్ప, ఆ ఇప్పటి వరకు భూమి మీద కనపడని సూపర్ మైండ్ని ఇక్కడికి తీసుకురావడం అనేది సంభవం కాదు. వన్ హ్యాస్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు ద కాస్మిక్ ఫార్ములా. ఎలా తీసుకురావాలి? పర్సనల్ ఎక్స్పీరియన్స్ కింద కాదు,
ఈ సృష్టి మొత్తం మార్చేలాంటి కాస్మిక్ చేంజ్ కోసం తీసుకురావాలి. ఇఫ్ సో, వన్ మస్ట్ రియలైజ్ ద కాస్మిక్ డివైన్ అండ్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ది కాస్మిక్ సెల్ఫ్ అండ్ ది కాస్మిక్ ఫోర్సెస్. అర్హత ఏమిటి ఆ యోగికి అంటే కాస్మిక్ ఫోర్సెస్ గురించి తెలియాలి, కాస్మిక్ డివైన్ గురించి తెలియాలి, కాస్మిక్ కాన్షియస్నెస్ అనుభవించాలి. ఇవన్నీ అశ్వపతి ఇక్కడ అనుభవించాడు అనేది ఇప్పుడే మనకి అరవిందుల వారు చెప్పారు. ఆ లక్షణాలు ఉంటే తప్ప అటువంటి అవతారాన్ని కిందికి రామ్మా అని ప్రార్థన చేయడానికి ముందు అవతారం ఏమిటి, ఆవిడ శక్తి ఏమిటి తెలుసుకోవడానికే ఇక్కడి వరకు వెళ్ళారన్నమాట. వన్ హ్యాస్ టు ఎంబాడీ ఇట్ హియర్, అదర్వైజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ. ఇక్కడికి ఒక మానవ రూపంలోకి తీసుకురావాలి, మానవులకుండే పరిమితుల్లోకి ఆ సూపర్ మైండ్ని తేవాలి. లేదంటే పైనుంచి చేయి పెట్టి ఒక అనుగ్రహం ఇన్ఫ్లుయెన్స్ కింద ఉండిపోతుంది తప్ప ఇక్కడ మానవత్వంలో నుంచే ప్రోగ్రెస్ పైకి వెళ్ళాలి అన్న దాంట్లోకి ఆవిడ రాదు. కాబట్టి వన్ హ్యాస్ టు ఎంబాడీ ఇట్ హియర్, ఇక్కడ ఒక రూపం ఇవ్వాలి. అదర్వైజ్ ఇట్ విల్ బీ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ అండ్ నాట్ ఎ థింగ్ ఫిక్స్డ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్, ఈ మెటీరియల్ వరల్డ్లోకి తేవాలి. అండ్ ఇట్ ఈజ్ త్రూ ద డివైన్ ఇన్ ద ఇండివిజువల్ అలోన్. పైన చెప్పిన 3 ప్రిన్సిపల్స్ కలుతారనమాట. కాస్మిక్ కాన్షియస్నెస్ వస్తుంది, డివైన్ నాలెడ్జ్ వస్తుంది, తర్వాత ఆ డివైన్ని ఒక ఇండివిజువల్లో ఇక్కడ ఫిక్స్ చేయాలి. అదే చేశారు. సావిత్రి అనే ఒక రూపంలోకి ఆ డివైన్ని ఈ భూమి మీదకి తీసుకురాగలిగేలాగా. that this can be done and it is through the divine in the individual. అశ్వపతిలో ఉన్న ఆ డివైన్ ఇన్ ది ఇండివిజువల్ తను చేసిన కృషితోటి ఆ ప్లేన్ వరకు వెళ్ళి ఆ కాన్షియస్నెస్ తెచ్చుకుని ఆవిడ్ని మళ్ళీ ఇక్కడికి ఒక ఫిజికల్ ఫామ్లోకి తీసుకురావడానికి, భూమి మీద ఎంబాడీ చేయడానికి చేసే కృషికి ఎటువంటిది అవసరం అనేది శక్తులు మనకి ఇక్కడ వివరంగా తెలుస్తున్నాయన్నమాట. దీస్ ఆర్ ది ఎలిమెంట్స్ ఇన్ ది డైనమిక్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడాను ఈ జ్ఞానంతో ఆత్మానుభూతి చెందితే తెలిసే విషయాలు తప్ప లేఖల్లో తెలిసేవి కావు. అండ్ అరవిందులు చెప్తారు, వన్ ఈజ్ అబ్లైజ్ టు అడ్మిట్ దెమ్ ఇఫ్ ఎ డివైన్ వర్క్ హ్యాస్ టు బి డన్. మనం చేసేది ఒక దైవీ కార్యం అనుకుంటే వీటన్నింటినీ మనం అనుభవించాలి, స్వీకరించాలి. సో ఇటువంటి బ్రీఫ్ ఇంట్రో చెప్పాను. మనం చూడబోయేది ఎటువంటిది అనేది అర్థం చేసుకోవడానికి. అశ్వపతి ఏ స్థాయికి వెళ్ళబట్టి సావిత్రీదేవిని చూసి సావిత్రీదేవిగా ఆ దివ్యమాతని భూమి మీదకి తీసుకురావడానికి కావాల్సిన అర్హత ఈ ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ ఎలా సాధించారు అనేది అరవిందులు చెప్పిన ఈ ఓవర్ మైండ్ గురించి, దాని లక్షణాలు, ఎటువంటి కాన్షియస్నెస్ మనకు రావాలి అనేవి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చూసాము. నమస్కారం.